ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మేధావి, జర్నలిస్టు, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అక్రమంగా కేసు నమోదు చేసి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయ విశ్లేషణలు చేసేటటువంటి సందర్భంలో వాళ్ళకున్న సమాచారం మేరకు అనేక విషయాలు చర్చించడం, ప్రజలలో వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. కానీ మా మీద చర్చలే జరపకూడదు, అభిప్రాయాలే చెప్పకూడదు, అలాంటివి చేస్తే మేధావుల మీదైనా సరే కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం అనేటటువంటి పద్ధతిని ఆంధ్ర పోలీసులు, నాయకులు, అధికారులు ఉండేటటువంటి నాయకులు అనుసరిస్తున్నారు. ఇలాంటి వైఖరిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఆయన అరెస్ట్ చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డీజీపీ గారు, ఏపీ పోలీసులు నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వకూడదని, అడ్డుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేధావులు సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు వాటి గురించి అర్థం చేసుకుని దాన్ని సరి చేసుకునేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు వివరించాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యాన్ని వదిలేసి అక్రమంగా నోరు మూపించేస్తాం, కేసులు పెడతామనే వైఖరి ఏపీ పోలీసులు కొనసాగిస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని, డీజీపీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలని చెప్పి కోరుతున్నాను.